జేఎన్యూ వివాదంలో రాజద్రోహం కేసులో అరెస్టైన విద్యార్థి నేత కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణ క్రమంలో పాటియాలా హౌస్ కోర్టు తరువాత అపీల్స్ కోర్టు అలాగే హైకోర్టు ఉండగా వాటిని వదిలేసి నేరుగా సుప్రీంకోర్టుకే రావడంపై జస్టిస్ చలమేశ్వర్, అభయ్ సప్రిలతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. విచారణ అనంతరం బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నించాలంటూ కన్హయ్య కుమార్ను ఆదేశిస్తూ అతని పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రైట్, పూర్తి సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సందర్భంలో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? దేశవ్యాప్తంగా దుమారం రేపిన జేఎన్యూ విద్యార్థి కన్నయ్య అరెస్టుకు సంబంధించినటువంటి కేసు విచారణ ఈరోజు జరిగింది. జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ను విచారణకు తీసుకుంది. కన్నయ్య కుమార్పై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని, ఆయనకు తక్షణమే బెయిల్ ఇవ్వాలని కన్నయ్య కుమార్ తరపున ప్రముఖ న్యాయవాది సోలి సొరాబ్జీ వాదనలు వినిపించారు. అయితే డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా సెషన్స్ కోర్టులోను ఆ తర్వాత హైకోర్టులోను మీరు అప్రోచ్ కాకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి వీరు చెప్తున్నటువంటి వివరణ, పాటియాలా కోర్టులో కన్నయ్య కుమార్పై 2 సార్లు దాడి జరిగింది. మొదటిసారి లాయర్లు దాడి చేశారు, ఆ తర్వాత బుధవారం రోజున మరొకసారి దాడి చేశారు. ఆ 2 సందర్భాల్లో కూడా పాటియాలా కోర్టులోనే ఇంత పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది. కోర్టులో సైతం ఢిల్లీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప కన్నయ్య కుమార్కు ఎటువంటి రక్షణ కల్పించలేదని సోలి సొరాబ్జీ వాదన వినిపించారు. అయితే సోలి సొరాబ్జీ చేసినటువంటి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. తప్పనిసరిగా గట్టి రక్షణ కల్పించాలని పోలీసులను మరొకసారి ఆదేశించింది. మీరు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి నెక్స్ట్ లెవెల్గా ఉన్నటువంటి హైకోర్టుకు అప్రోచ్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ ప్రస్తుత దశలో తాము ఈ కేసులో జోక్యం చేసుకోలేమని పిటిషన్పై విచారణ మెరిట్స్లోకి వెళ్లకుండానే పిటిషన్ వినేందుకు కోర్టు నిరాకరించింది. దాంతో కన్నయ్య కుమార్ ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి గత వారం రోజులుగా వస్తున్నటువంటి దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నటువంటి ఈ ఘటన మాత్రం చాలా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్పై ఈరోజు చాలా విద్యార్థి సంఘాలు కానీ వామపక్ష పార్టీలన్నీ కూడా కన్నయ్య కుమార్కు బెయిల్ వస్తుందనేటువంటి ఆశ పెట్టుకున్నారు. కానీ ఈరోజు వారికి సుప్రీంకోర్టు నుంచి సాంత్వన లభించలేదు. రైట్, ఒక రకంగా చూస్తుంటే కన్హయ్య క్యాంపు కొంతవరకు పొరపాటు చేసిందని మనం చెప్పొచ్చా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా? అంటే కన్నయ్య కుమార్ తరపునటువంటి న్యాయవాదులు చెప్తున్న ఇది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కనుకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించి రావాల్సి వచ్చిందన్నది వారు చెప్తున్నటువంటి వాదన. ఆ నేపథ్యంలో నిన్న నేరుగా వారు కోర్టులో మెన్షన్ చేసినప్పుడు ఆ కోర్టులో కేసును అడ్మిట్ చేసుకొని ఈరోజు బెంచ్ పైకి తీసుకున్నారు. అయితే బెంచ్ పైకి తీసుకున్న సందర్భంలో ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాం, రక్షణకు సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అవసరం లేదు, పూర్తి రక్షణతో మీరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో వారు ఉన్నటువంటి అన్ని న్యాయపరమైనటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ ఇక్కడికి సుప్రీంకోర్టు ఏమైనా అసాధారణ స్థితిలో దీన్ని పిటిషన్ స్వీకరించి కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేస్తుందనేటువంటి ఆశతో వచ్చారు. కానీ ఆ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు డ్యూ ప్రొసీజర్ ప్రకారం మీరు నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళండి, హైకోర్టులో మీ వాదన వినిపించండి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో కన్నయ్య కుమార్ తిరిగి హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ వారం కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ హైకోర్టు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, కన్హయ్య శిబిరం న్యాయ పోరాటం ఏ దిశగా సాగబోతోందని మనం అనుకోవచ్చు? వారి ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు పాటియాలా కోర్టు నుంచి నెక్స్ట్ వారు వెళ్లాల్సినటువంటి కోర్టు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాలి. ఢిల్లీ హైకోర్టు ముందు కూడా ఇవే రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా 2 వాదనలు వినిపిస్తున్నారు. తాము ఎక్కడ కూడా తమ క్రెడెన్షియల్స్ కూడా దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి యాక్టివిటీస్ చేయలేదు, మీరు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి అని చెప్పి ఇప్పటికే వారంతా కూడా సవాల్ విసురుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. వీటికి తోడు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సి స్పష్టంగా చెప్పారు, తాము కన్నయ్య బెయిల్ పిటిషన్ కూడా తాము వ్యతిరేకించమని చెప్పారు. సో ప్రాసిక్యూషన్ పోలీసుల తరపునటువంటి న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ వ్యతిరేకించే అవకాశం లేదు. కాబట్టి ఢిల్లీ హైకోర్టులో కన్నయ్య కుమార్ తన వాదన వినిపించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు సంతృప్తి చెందితే ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.